ఈరోజు కథ బహుమానం. ఒక గ్రామంలో గంగులు, గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలానికి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకు గగనమ్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. గౌరమ్మ ఎంతో కాలం నుంచి కష్టపడి దాచుకున్న డబ్బుతో ఒక సవర బంగారం కొంది. దానిని భర్తకి ఇచ్చి, బ్రహ్మన్న చేత దీనితో మన గగనకు మురుగులు చేయించండి అని చెప్పి పంపింది. బ్రహ్మన్న వద్దకు వెళ్దామని గంగులు బయలుదేరాడు. ఆ ఊరిలోనే బాపిరాజుగారనే ఒక పెద్ద జమీందారు ఉన్నాడు. ఆయన భార్య బసవమ్మ జాలిగుండె కలది. పేదలంటే ఆమె ప్రాణం పెడుతుంది. బ్రహ్మన్న ఇంటికి వెళ్ళాలంటే బాపిరాజుగారి గుమ్మం ముందు నుంచే వెళ్ళాలి. గంగులు ఆ దారినే పోతూ ఉండగా బాపిరాజుగారు అతన్ని పలకరించి లోపలకు తీసుకుపోయాడు. సావిట్లో తాటాకు చాప మీద గంగులను కూర్చోబెట్టి రాజుగారు మాట్లాడుతూ ఉండగా ఏడుస్తున్న 3 ఏళ్ల అమ్మాయిని తీసుకువచ్చి బసవమ్మ అక్కడ దిగబెట్టింది. ఆ పిల్ల చేతులకున్న బంగారు మురుగులు చూసి గంగులు, మన గగనకు కూడా ఇటువంటి మురుగులే కదా చేయించబోతున్నాము అనుకుని మురిసిపోయాడు. ఇంతలో బసవమ్మ లోపల నుంచి గబగబా వచ్చి పిల్ల ఆడుకుంటూ ఉన్న స్థలమంతా వెతికింది. ఎందుకలా వెతుకుతున్నావని భర్త అడిగేసరికి అమ్మాయి ఏడుస్తూ ఉంటే నారాయణమ్మ గారు 2 కాసులు చేతికిచ్చి ఊరుకోబెట్టింది. ఇప్పుడు వెతికితే ఒకటే కనపడింది అని చెప్పింది. ఆ మాట వినగానే రాజుగారు, ఏం గంగులు, నువ్వు గాని తీయలేదు కదా అని అడిగారు. ఇప్పుడు గంగుల పరిస్థితి చిక్కుల్లో పడ్డట్టయింది. ఇప్పుడు రాజుగారింట్లో కాసు కనపడకుండా పోయింది. తాను పేదవాడు కావటం చేత, ఆ సమయంలో అక్కడే ఉండటం చేత తనను వారు అనుమానించటంలో ఆశ్చర్యం లేదు. పైగా తన వద్ద సరిగ్గా 1 కాసు ప్రత్యక్షంగా ఉండనే ఉంది. కనుక అతను ఏమి చెప్పుకుందామనుకున్నా లోకం నమ్మదు. అందుచేత తన వద్ద ఉన్న కాసు వారికిచ్చేసి నేనే తీశానంటే సరిపోతుంది కదా అనుకున్నాడు. తన దగ్గరున్న కాసు వారికిచ్చేస్తే మరి అతని ముద్దుల కూతురు గగనకు మురుగులు ఎలా వస్తాయి? ఇంటికి పోయి భార్యకు ఏమని సమాధానం చెప్పటం? ఈ విధంగా గంగులు మనసులో మదనపడి తన వద్దనున్న కాసు తీసి రాజుగారికిచ్చేసి ఉసూరుమంటూ తన మానాన తాను ఇంటికి వెళ్ళిపోయాడు. గౌరమ్మ అస్తమానం, ఏవండి ఇంకా ఎప్పుడిస్తాడు మన అమ్మాయి మురుగులు అని భర్తను పోరు పెడుతూనే ఉండేది. అదుగో ఇదిగో అంటూ గంగులు కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇంతలో ఒకనాడు కంసాలి బ్రహ్మన్న ఏదో పనిమీద ఆ వీధిన పోతూ గౌరమ్మ కంట పడేసరికి ఆమె బ్రహ్మన్నను నిలేసి అడిగింది. ఆమె మాటలకు బ్రహ్మన్న నిర్గంతపోయాడు. తరువాత నిజ నిజాలు బయటపడ్డాయి. భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమిటి మోసం అని గౌరమ్మ కంగారు పడుతూ అడిగింది. ఆ రోజు బాపిగారి ఇంట్లో జరిగినదంతా గంగులు దాపరికం లేకుండా చెప్పేసరికి ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. ఒక రోజున బాపిరాజుగారి భార్య బసవమ్మ ఒడ్లు ఎండబోసింది. సాయంత్రం ధాన్యం ఎండిన తర్వాత వాటిని బస్తాలకు ఎత్తి చాపలు దులుపుతూ ఉండగా ఒక తాటాకు చాపలో నుంచి బంగారపు కాసు ఒకటి కింద పడింది. బసవమ్మ ఆశ్చర్యంతో గబగబా ఇంట్లోకి పోయి తన వద్దనున్న కాసులు లెక్క చూసింది. నా పెట్టెలో ఉండవలసిన 14 సవరలు సరిగ్గానే ఉన్నాయి. ఆ రోజు గంగులు దొంగిలించిన కాసు వెంటనే తిరిగిచ్చేశాడు కదా, మరి అదనంగా ఇప్పుడు ఈ కాసు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెకు సందేహం కలిగింది. ఆమె తన సంశయాన్ని భర్తకు చెప్పగానే ఆయన ఆ కాసులన్నీ తీసుకురమ్మన్నాడు. 14 కాసులు పరీక్షించగా అందులో 13 కాసులు 1830లో తయారైనట్టు, ఒకటి మాత్రం 1813 సంవత్సరంలో తయారైనట్టు వాటి మీద ఉండే ముద్రల ద్వారా తెలిసింది. అప్పుడు రాజుగారు, మన 14 కాసులు ఒక్కసారిగా కొన్నవే కనుక వాటన్నిటిపైన ఒకే సంవత్సరం వేసి ఉండాలి. ఇందులో 14 కాసులు మనవే, కానీ 1843 సంవత్సరం ముద్ర వేసింది మాత్రం మనది కాదు అని నిశ్చయించారు. అయితే ఈ కాసు గంగులదే అయి ఉండాలి అని బసవమ్మ అంది. వెంటనే గంగులకి కబురంపి పిలిపించారు. కాసు గురించి వారు మళ్ళీ అడిగేసరికి గంగులు హడలిపోయాడు. నీకొచ్చిన భయం ఏమీ లేదు, నిజం చెప్పు గంగులు అని బసవమ్మగారు నెమ్మదిగా అడిగిన మీదట కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ గంగులు జరిగిన కథంతా చెప్పాడు. అదంతా విని, అయ్యో ఎంత పని జరిగింది, గంగిగోవిలాంటి గంగులు మనసు ఎరక్కపోయి కష్టపెట్టామే, నిరపరాధిని నిష్కారణంగా వీధికి ఈడ్చాము అని బసవమ్మగారు అనేక విధాల విచారించింది. గంగులు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా మరో వారం రోజులకల్లా భార్యను బిడ్డను వెంటబెట్టుకురమ్మన్నారని గంగులకు బాపిరాజుగారి వద్ద నుంచి కబురు వచ్చింది. గంగులు భయపడుతూనే కుటుంబాన్ని వెంటబెట్టుకుని రాజుగారి దర్శనానికి వెళ్ళాడు. అప్పటికక్కడ బ్రహ్మన్న కూర్చుని ఉన్నాడు. గంగులు రాగానే బ్రహ్మన్న ఒక చిన్న మూట విప్పి అందులో వస్తువులు బసవమ్మ గారికి అందించాడు. ఆమె ఒక్కొక్క వస్తువు అందిపుచ్చుకుని చేతికి మురుగులు, కాళ్ళ గొలుసులు, మెడలో ముత్యాల హారము, వేలికి ఉంగరము స్వయంగా గగన్కు తొడిగి అలంకరించింది. ఇవన్నీ వంటికి పెట్టగానే గగనమ్మ ముచ్చటగా గంతులు వేయటం ప్రారంభించింది.
చిన్నారి గగనమ్మ చిట్టిగంతులు చూసి ఆమె తల్లిదండ్రులు, రాజుగారి కుటుంబమే కాక అక్కడ ఉన్న అందరూ ఎంతో సంతోషించారు.